ఈ ఫ్యాక్స్ ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం. దైవదర్శనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం శ్రీ గురునాథ స్వామి వారి అయ్యప్ప స్వామి దేవస్థానానికి మనం ఇచ్చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఉన్న పురాతకాలమైన అయ్యప్ప స్వామి దేవస్థానం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన దేవస్థానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్ప శరణమప్ప వందనమప్ప గురునాథ
ఎల్లాలి వీర వీరమణి కంట అంబావాత కేరళ ప్రభువా స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప. ప్రధాన అర్చకుడు శ్రీ చంద్రశేఖర స్వామి గారు ఇప్పుడు ఈ గుడి గురించి పురాతనం గురించి మనకి క్లుప్తంగా వివరిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ పూర్ణపుష్కరాంబా సమేత హరే అయ్యప్ప స్వామిని నమః. శ్రీ గురునాథ స్వామి అనే పేరుతో ఈ గ్రామంలో అయ్యప్ప స్వామి దాదాపు 800 సంవత్సరముల క్రితం నుంచి కూడా విరాజిల్లుతూ గ్రామంలో గ్రామదేవతగా ఆ యొక్క స్వామివారి ఆశీస్సులతో గ్రామస్తులందరూ కూడా సుఖ సంక్షేత్రాలతో సుఖంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఈ స్వామి అసలు ఎందుకు వృక్ష రూపంలో ఉన్నాడు, ఇక్కడికి ఎట్లా వచ్చిందంటే శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ దేశయాత్ర చేసినప్పుడు ఈ యొక్క రామతీర్థం అనేటువంటి క్షేత్రానికి వచ్చి అక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శించి సముద్ర స్నానం చేసి తిరుగు ప్రయాణంలో ఆయన ఇక్కడ కాస్త విడిది తీసుకొని విశ్రాంతి తీసుకుందామని నిలిచాడు. ఆ టైంలో ఆయనకు స్వామి మనస్సులో కళ్ళల్లో కనిపించి, నాయన ఇక్కడ ఒక అగ్రహారం ఉంటే బాగుంటుంది, బ్రాహ్మణ అగ్రహారం. ఈ యొక్క గ్రామంలో అయ్యప్ప స్వామిని వాళ్ళు శరణవాసంగా చేసుకొని పూజ చేసుకుంటారు అని చెప్పిన దానివల్ల ఆయనతో కూడా వచ్చినటువంటి దక్షిణ దేశం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మలు మలయాళ బ్రాహ్మలు వాళ్ళు కేరళ మద్రాసు బార్డర్లో కండ్రమాణిక్యం అనేటువంటి అగ్రహారం ఉంది తామ్రపర్ణి క్షేత్రంలో. ఆ అగ్రహారం చేసేటువంటి ఐవాళ్ళు అయ్యప్ప స్వామిని వాళ్ళ కులదైవంగా ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇక్కడ కొంతమంది స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఆ స్వామిని మనం ఇక్కడ కూడా వృక్ష రూపంలో ప్రార్థన చేసుకుందామని అనుకున్నారు. అయితే వృక్ష రూపంగా ఎందుకు అయ్యప్ప స్వామి వచ్చాడు? ఆ వృక్షం కాబట్టి ఆ జువ్వి చెట్టుని అయ్యప్పగా భావన చేసుకొని పందల రాజ్యంలో పందలంలో కూడా జువ్వి చెట్టుకే పందల రాజులు పూజ చేస్తారు. అదేవిధంగా ఆ వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఈ బ్రాహ్మణుల అయ్యవారులందరూ కూడా ఆ యొక్క అయ్యప్ప స్వామిని వృక్ష రూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకొని ఆ శబరిమల నుంచి ఆయన యొక్క షోడశ కళలను వాళ్ళ మంత్రములతో ఆవాహన చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ స్వామిలో ఆవాహన చేసుకొని ఇక్కడ ఈ 800 సంవత్సరాల క్రితం నుంచి కూడా అయ్యప్ప స్వామిగా గ్రామదేవతగా అయ్యంగారప్పని, అయ్యప్పని, ధర్మశాస్త్రాన్ని, గురునాథుడని అనేక పేర్లతో స్వామి ఇక్కడ విరాజులుతూ ఉంటూ ఉన్నాడు. ఆ యువతల 14 ఈ యొక్క గాలి వానలకు సైక్లోన్ వాతావరణాలకు ఈ 800 సంవత్సరాల్లో మధ్యలో 2 వృక్షాలు శిథిలమైపోయినాయి. ఆ వృక్షాలు పడిపోయిన తర్వాత మరలా అక్కడ వేరే మొక్కను మళ్ళా జీవ సంప్రోక్షణ చేసుకొని పూజలు చేసుకుంటూ ఉంటూ వస్తే 1927 పెద్ద గాలి వాన అనేటువంటిది వచ్చినప్పుడు ఆ ఉండేటువంటి 2వ వృక్షం పడిపోయినప్పుడు మా గ్రామ గురువు గారైనటువంటి రామస్వామి సోమయాజుల వారు వారి యొక్క తపశ్శక్తితో ఇక్కడ మళ్ళా వృక్షాన్ని ప్రతిష్ఠ చేసి ఆయన సరస్వతంతో కూడా ఇక్కడ దారబోసి ఆయన తపస్సు చేసుకున్నాడు. ఆయన యొక్క తప ప్రభావం చేత మనకు దాదాపు ఈ 90 సంవత్సరాల నుంచి ఈ వృక్షం జనజనాభివృద్ధిగా పెరుగుతూ గ్రామాన్నంతా కూడా కాపాడుతూ ఆయన్ని ఎవరైతే శరణని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ కూడా చల్లగా చూస్తూ విరాజిస్తూ ఉన్నది వృక్షం. ఆ విధంగా ఇక్కడ జువ్వి చెట్టుకే ప్రధానంగా వృక్ష పూజ జరుగుతుంది. తరువాత మా గ్రామస్తులైనటువంటి ఒక అయ్యవారు కేరళకి వెళ్ళి రావడంలో ఆయన సింహవాహనంతో ఉండేటువంటి ఫోటోను అక్కడి నుంచి తెచ్చాడు. ఆ సింహవాహనంతో ఉండేటువంటిగా కేరళ అంతా పులి వాహనాలు, సినిమాల్లో పులి వాహనాలు చూపిస్తున్నారు. కేరళలో సింహవాహనం ఎట్లా తెచ్చాడంటే ఆ సింహవాహనం అనేది అయ్యప్ప స్వామి యొక్క వాహనం. సింహ అంటే మంత్రాల్లో ఉంది గజాది వాహనుడు అని. గజము అంటే ఏనుగు, దానికి హరి అంటే శత్రువు. ఏనుగు సింహము శత్రువైనటువంటిది. ఆ సింహవాహనుడైనటువంటి ధర్మశాస్త్రాను ఫోటో తీసుకొచ్చి ఆయన
ఈ ఊరిలోకి వస్తే ఈ ఊరి గ్రామ పెద్దలందరూ కూడా ఆ ఫోటోని తీసుకుపోయి మద్రాసులో ఆర్ట్ రాయించి కర్టన్ మీద ఆర్ట్ వేయించారు. కళా విశేషం చేత ఆ ఆర్టిస్టు స్వామిని ఉగ్ర రూపంతో రక్తవర్ణం, రక్తనేత్రం, రక్తవస్త్రం, రక్తభూషాభరణంతో ఉండేటువంటి ఉగ్ర రూపంతో ఉండేటువంటి శాస్త్ర ఫోటోను ఆయన సౌమ్యంగా ఇక్కడ తీర్చిదిద్దాడు. అదే ఆ సింహమహాను. దేవస్థాన భక్తులు మాట్లాడతారు. హలో స్వామి, స్వామి శరణం. మాది కావలి. శబరిమలకి అక్కడ వెళ్ళేదానికి సమస్యల వల్ల పోలేకపోయాము. ఈ కరోనా వల్ల ఈ కావలి నుంచి మేము వచ్చాము. ఈ తుమ్మగుంట మంచి దేవస్థానం అని చెప్పేసి అని అందరంటే అటు పోలేక ఈ తుమ్మగంటకు వచ్చాము. ఈ సంవత్సరం ఇదే మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. మేమే కాదు, కావలి నుంచి మేము చాలా దిక్కుల నుంచి స్వాములు కూడా వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి ఆ నాయన్ని దర్శనం చేసుకొని పోతున్నాము. మేము ఫస్ట్ టైం ఇదే రావడం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. నా పేరు రాజా, కావలి మాది. చేసాను.